హలో ఆల్, నేను మీ ఫ్యాట్ యాత్రికుడు. ఈ వీడియో ట్రావెలింగ్ చేసే వాళ్ళకే కాదు, ట్రావెల్ చేయలేని వాళ్ళకి కూడా అర్థమవుతుంది భయ్య. ట్రావెల్ చేయలేక ప్రతి కంట్రీ గురించి నేను తెలుసుకుని మీకు చెబుతూ ఒక వీడియో చేస్తున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి, లేదంటే కామెంట్లో డిస్కరేజ్ చేయండి. లాస్ట్ వీడియోలో న్యూజిలాండ్ గురించి తెలుసుకున్నాం కదా, ఈ వీడియోలో జపాన్ గురించి తెలుసుకుందాం. మన ప్రైవేట్ ఫ్లైట్ వేసుకుని జపాన్ వెళ్ళిపోదాం. జపాన్ అనగానే నాకు ఫస్ట్ మైండ్లోకి వచ్చేది మీరెంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మన ఇండియాలో యావరేజ్గా మనిషి లాంగెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 70 years. కానీ వరల్డ్లో లాంగెస్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి జపాన్ వాళ్ళదే. అరౌండ్ 84 years బతుకుతారు. ఎందుకంటే వీళ్ళు లో మీట్ తీసుకుంటారు, అలాగే ఎక్కువ కన్జ్యూమ్ చేసేది ఫిష్ అండ్ లీఫీ వెజిటేబుల్స్. ఇవి ఎక్కువ తినడం వల్ల వాళ్ళకి ఒబిసిటీ అనేదే రాదు. ఒబిసిటీ లేకపోతే మ్యాక్సిమం హార్ట్ అటాక్స్ అనేవే ఉండవు. కొంచెం జెనెటిక్ వల్ల కూడా హెల్తీగా ఉంటారు, బట్ మోస్ట్లీ వీళ్ళు కన్జ్యూమ్ చేసే ఫుడ్ వల్లనే ఎక్కువ కాలం బతుకుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఇక్కడ ఒక వింతైన చట్టం ఉంది. ఎక్కడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి కారు కానీ బైక్ కానీ నడిపి దొరికితే జైల్లో కానీ లేదంటే ఫైన్స్ కానీ వేస్తారు. కానీ జపాన్లో ఆల్కహాల్ డ్రింక్ చేసి సైకిల్ తొక్కినా తప్పే. ఒకవేళ డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే 5 years జైల్ అండ్ $9,000 అంటే ఇండియన్ రూపీస్ లో 7,56,000 కట్టాలి. జపాన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, వితౌట్ నెపోటిజం. రామ్ది ట్రావెలర్ అన్న, నువ్వు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి సైకిల్ తొక్కకు. ఆఫ్రికాలో అలానే బీర్ తాగి తొక్కవు. నీకోసం ఈ ఫ్యాక్ట్ నెంబర్ 3, నాకు ఇష్టమైన ఫ్యాక్ట్ ఇది. వరల్డ్ వార్ 2 1945లో హిరోషిమా నాగసాకి సిటీస్ మీద అటామిక్ బాంబ్ అమెరికా వాళ్ళు వేశారు కదా. అసలు ఆ బాంబ్ నేమ్స్ ఏంటనేది ఎప్పుడైనా డౌట్ రాలేదా మీకు? హిరోషిమా మీద వేసిన బాంబ్ నేమ్ లిటిల్ బాయ్, నాగసాకి మీద వేసిన బాంబ్ నేమ్ వచ్చేసి ఫ్యాట్ మ్యాన్. అమెరికా వాళ్ళు ఫస్ట్ గా కొకోరా అనే సిటీ మీద ఆటం బాంబ్ వేద్దామని ప్లాన్ చేశారు, బట్ క్లైమేట్ కండిషన్స్ వల్ల హిరోషిమా మీద వేశారు. సేమ్ తర్వాత కూడా కొకోరా సిటీ మీదే ప్లాన్ చేశారు, బట్ మళ్ళీ సేమ్ ఇష్యూ వచ్చింది, వెళ్ళి నాగసాకి మీద వేశారు. సో అలా కొకోరా అనే సిటీ సేఫ్ అయింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, సోషల్ మీడియాలో ఎప్పుడైనా ఇలాంటి స్క్వేర్ వాటర్ మెలన్స్ చూసారా? ఇవి జపాన్లో ఫార్మింగ్ చేస్తారు. 1980లో ఒక ఫార్మర్ కనిపెట్టాడు. అతని పేరు స్క్రీన్ మీద ఇస్తున్నా, పేరు తిరగడం లేదు నాకు. ఇలా స్క్వేర్ వాటర్ మెలాన్స్ చేయడానికి వెనక ముఖ్య కారణం వాటర్ మెలాన్స్ ని రిఫ్రిజిరేటర్ లో ఈజీగా స్టోర్ చేసుకోవడానికి. ఇవి చాలా ఎక్స్పెన్సివ్ కూడా. వన్ వాటర్ మెలాన్ వచ్చేసి 600 నుంచి 1300 వరకు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5, జపాన్ ఓవరాల్ ఇయర్ లో 1500 ఎర్త్ క్వేక్స్ ని ఫేస్ చేస్తుంది. అంటే ఇయర్ కి 365 days కదా, డివైడ్ చేస్తే రోజుకి 4 ఎర్త్ క్వేక్స్ జపాన్ లో ఏదో ఒక ప్లేస్ లో ఉంటాయి. ఇన్ని ఎర్త్ క్వేక్స్ రావడానికి కారణం 4 టెక్టానిక్ ప్లేట్స్: పసిఫిక్ ప్లేట్, ఫిలిపైన్ ప్లేట్, యూరోషియన్ ప్లేట్ అండ్ నార్త్ అమెరికన్ ప్లేట్. దీన్నే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటారు. ఇవి ఒకదానికొకటి కొలైడ్ అయినప్పుడు ఎర్త్ క్వేక్స్ అనేవి వస్తాయి. అందుకే ఇక్కడ బిల్డింగ్స్ కూడా చాలా అడ్వాన్స్ గా ఉంటాయి, లైక్ షాక్ అబ్జర్వర్ అండ్ బేస్ ఐసోలేటర్స్. స్కూల్లో కూడా మాక్ డ్రిల్స్ ఉంటాయి, ఎర్త్ క్వేక్స్ వస్తే ఎలా ఎదుర్కోవాలని. ఫ్యాక్ట్ నెంబర్ 6, సుమో గురించి తెలుసా మీకు? అదేనండి, 2 బండోలు కొట్టుకునే గేమ్. ఇది జపాన్కి నేషనల్ స్పోర్ట్ కూడా. ఈ గేమ్ ఏషియన్ డేస్ లో గాడ్స్ కోసం ఆడేవారు, ఫర్ గుడ్ హార్వెస్టింగ్. ఈ గేమ్ ని 1500 years బ్యాక్ నుంచి ఆడుతున్నారు. పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎంత ఉంటారు కదా, వాళ్ళు ఏం కన్జ్యూమ్ చేస్తారని ఒక డౌట్ వచ్చి సెట్ చేశారు. మెయిన్లీ బీఫ్, ఫోక్, చికెన్ విత్ లార్జ్ అమౌంట్ ఆఫ్ రైస్ తింటారు. వీళ్ళది డైలీ డైట్ చాలా క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది. అరౌండ్ 5,000 to 7,000 వరకు డైట్ ప్లాన్ లో ఉంటుంది. బీర్స్ కూడా తాగుతారు, బికాస్ క్యాలరీస్ ని పెంచుకోవడానికి. ఇంక ఈ వీడియోకి ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందని అనుకుంటున్నా. మన కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఒక్కసారి టచ్ చేయండి. ఇంకా సెలవు. ఇట్లు మీ ఫ్యాట్ యాత్రికుడు. బాయ్ బాయ్.